హలో ఫ్రీ ఫైర్ ప్లేయర్స్ అంటే నేను అందరూ బాగున్నారా? అదే అందరూ బాగున్నారా లేదా అమ్మాయిలు వెనకాల తిరుగుతున్నారా అని. ఇది చూసినామంటే తూర్పు తిరిగి దండం పెట్టేశాను నేను. అంతకు మించి ఇంక ఏం చేయాలో నాకు అర్థం కాలే. అదంతా పక్కన పెట్టండి. ఈ రోజు గేమ్ ఆడుతుంటే నాకు కామన్ గా వచ్చే ఒక ప్రాబ్లం అయితే ఉంది. మీరు స్టార్టింగ్ విన్న వాయిస్ అయితే నేను బాత్రూమ్ లో ఉన్నాను, అప్పుడైతే రికార్డ్ చేశాను అది. సరే మనం ఇప్పుడు ఆ విషయం పక్కన పెట్టుకుందాము. ఇందాక చెప్పాను కదా, నాకు ఫ్రీ ఫైర్ లో బిఆర్ ర్యాంక్ ఆడేటప్పుడు ఏటి కామన్ ప్రాబ్లమో ఇప్పుడు చెప్తాను వినండి. చెప్పడం ఎందుకు, చూపిస్తూ చెప్తాను. నేనైతే ఇంకేమాత్రం లేట్ చేయకుండా బిఆర్ ర్యాంక్ అయితే స్టార్ట్ చేశాను. అలాగే నేను దిగిపోతున్నాను కూడా. ఎనిమిది గట్టిగా దిగుతున్నారు మామ. పక్క నుంచి చూసారు కదా ఎనిమిది నా కొడుకులు ఎలా దిగుతున్నారు. ఫైనల్ అయితే నా స్క్రీన్ అయితే కనిపించట్లేదు, బ్లాక్ గా ఉందన్నమాట. అంటే వెళ్తురు తగ్గిస్తాను, కళ్ళుకి ఎఫెక్ట్ అవుతుందని. అండ్ ఇక్కడ చూసుకుంటే అయితే మనోడైతే ఒకడు ఉన్నాడు. ఇప్పుడు ఆడు గ్లూబల్ వేసుకుని చూడలేదు, నాకు గెండ దొరకలేదు కదా. అరే దొంగ నా కొడుకు చూస్తాడు, అరే వచ్చేస్తాడు. నా స్టక్ స్క్రీన్ కార్డ్ కనిపించట్లేదు. अरे हटा चल अपना बजा జర్రుంటే చచ్చిపోతుండ్రు. ఆడు నాకు ఎలా తిప్పించినా సరే ఇప్పుడు నేను ఆడి దగ్గరికి వెళ్ళి ఎలాగన్నా చంపుతాను. నాకు గన్ ఏదో దొరకలే, ఆడు చచ్చిపోయాడు. వస్తాను నీకు. ఫైనల్ అయితే నాకు గన్లతో దొరికేసాయి, బట్ ఆడు దొరకలేదు. నాకు గేమ్ సౌండ్లు తగ్గించుకొని ఆడుతుంటే అంత ఇంట్రెస్ట్ ఆడలేదు కాబట్టి గేమ్ సౌండ్లు పెంచేసాను. చేశాను. అలా చివరినైతే ఎనిమి ఉన్నాడు, ఈడైతే పారిపోయాడు నా సైడ్. నన్ను నిందాలు కొట్టడానికి ట్రై చేసినాడు. ఇక్కడ ఇద్దరు ఉన్నట్టుగా ఉన్నారు. చివరిని ఒకటి పారిపోతున్నాడు. నా బ్లాక్ స్క్రీన్ వాళ్ళు కనిపించట్లేదు. అరే అయిందా, బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు ఉండ్రా స్వామి జోకుల తర్వాత. కానీ ఇక్కడ పైన ఒక్కడు కిందనొక్కడు. ఇప్పుడు ఎలాగ తప్పించుకోవడం? ఫస్ట్ ఈ పైన క్లియర్ చేద్దాం ఆగండి. ఏదో కొత్త అప్డేట్ లో అప్గ్రేడ్ చిప్ లేవో తెచ్చాడు కదా, వీటితో అప్గ్రేడ్ చేసుకొచ్చంట. కాకపోతే నాకు అక్కడ కాయిన్ లేవు. పైకి వెళ్తాను ఆగండి, ఆడ పైన ఉన్నాడు అక్కడ గ్లూబల్ ఇరగకూడదు. మీరు ఇంకా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అరే కిందకి వెళ్ళిపోయిన అగొండ గ్లూబల్ అయితే ఓడిపోయింది. అగొండ పైన ఉన్నాడు, అయిపోయాడు. అర్రే కొట్టేది అది అరే షార్ట్ ఇంకో షార్ట్ అది ఓపి మావా. ఇప్పుడు మనం అయితే భలే కొట్టాము. ఇంకా కింద ఒకడు ఉన్నాడు, ఆయన క్లియర్ చేయలేడు. ఎక్కడికి వెళ్ళావురా? వస్తున్నా. నాకు భయం అవుతుందిరా. ఏమైతుందన్నా? భయం అవుతుందా? వీడికి ఇప్పుడు ఉంటది చూడండి. ఇంతకీ నా కామన్ ప్రాబ్లం ఏంటో ఇప్పుడు చెప్తాను వినండి. అలాగే లాస్ట్ లో గివ్ అవే ఉంటది, ఎవరు మిస్ అవ్వకండి. మళ్ళీ మిస్ అయితే నన్ను అనుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇగో కిందనైతే అన్నైతే ఇప్పుడు ఎలాగన్నా కొట్టాల్సిందే. నా కొడుకు ఎవరిని కొట్టాడో మర్చిపోయినట్టు కొన్నాడు. మామ ఆడైతే ఇక్కడైతే లేడు, పీక్ వెళ్ళిపోయినట్టు కొన్నాడు. కాబట్టి మనం కూడా వెళ్ళి పీక్ లో వెళ్ళి ఎలాగన్నా కొట్టాల్సిందే. నేను ఫైనల్లీ పీక్ దగ్గరికి అయితే వెళ్తున్నాను. అలా వెళ్తూ మీకు గివ్ అవే గురించి అయితే చెప్తాను. నాకు రీసెంట్ గానే 100 సబ్స్ అయిపోయారు కాబట్టి ఎవరో ఒకరికి ఒక అకౌంట్ గివ్ అవే ఇద్దాం అనుకుంటున్నాను. ఒకటని కాదు 2-3 ఇద్దాము. నా నెంబర్ ఇవ్వండి. ఈ నెంబర్ కి జస్ట్ హాయ్ అని పెట్టి మీ అంటే సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోకి లైక్ కొట్టి స్క్రీన్ షాట్స్ దానికి పెట్టండి చాలు. నేనే మీకు ఇస్తాను అకౌంట్. ఓకే, మరి ఇప్పుడు మెయిన్ మ్యాటర్కి వచ్చేసరికి ఇక్కడ ఎనిమి అయితే ఇంకా కనిపించలేదు మామ. కనిపిస్తే మాత్రం వీడికి ఎలా కొట్టను చూడండి. అందుకే నా కామన్ ప్రాబ్లం ఏంటో నీకు కూడా అలాగే చెప్తాను. ఎనిమిని కొడుతూనే నేను అలా ముందుకు వస్తుంటే ఇక్కడ ఒక ఎనిమి అయితే ఫైర్ చేశాడు. ఇప్పుడు మనం ఎనిమిని కొట్టాలి. అదే ఫస్ట్ మనకి ఎండ పెట్టినోడే అనుకుంటాను. అదే ఎందాలు కొట్టాడు కదా అక్కడ, ఆడే అనుకుంటాను. ఆడికి ఇప్పుడు హెడ్ లెగిసిపోద్ది చూడండి. మీరు అలా చూస్తున్నాను. ఈ 1 ట్యాప్ అన్నమాట. ఇప్పుడు దీంతో 1 ట్యాప్ కొడతాను. అదే అదే మామ నా కామన్ ప్రాబ్లం. మీరైతే ఏదో ఒక ట్రిక్ చెప్పండి. ఎనిమి నన్ను అస్సలు గేమ్ లో చావకుండా ఆ ప్రాబ్లం అనేది నాకు క్లియర్ చేసేయండి మామ. అరే నా కొడక ఓసలి నా కొడక, నీ బుద్ధి ఇప్పుడు తెలిసిందిరా. ఓకే, మరి మీకు అకౌంట్స్ కావాలంటే దానికి మెసేజ్ చేయండి. ఓకే మామ, అందరికి బాయ్ లవ్ యూ ఆల్. ఆ నెంబర్ కి మెసేజ్ చేయండి. ఖచ్చితంగా అకౌంట్ గెలుచుకునే ఛాన్సెస్ 100% ఉన్నది. అండ్ ఈ తమ్ముడు అయితే ఏదో చెప్తాడు మిమ్మల్ని మీకు. అండ్ ఈ తమ్ముడు మాటలు వినేసి వెళ్ళిపోండి. అలాగే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్. వచ్చి దీని మడ్డు కూడండి అంతే. సింపుల్. లేజండి చేసేయండి. కింది స్థాయి వాళ్ళకి అర్థం కాదు, మాస్ వాళ్ళకైతే అర్థం కాదు. మినిమం డిగ్రీ చదువుకున్న వాళ్ళకి, ఐఏఎస్ ఐపీఎస్ పెద్ద పై స్థాయి వాళ్ళకైతేనే అర్థం అవుతుంది. కింది స్థాయి వాళ్ళకైతే